ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025కు సంబంధించి కొంత లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చూద్దాం. అదేంటంటే మొన్న కొంతమంది ఎలిజిబుల్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్స్‌కి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్స్‌గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది స్కూల్ అసిస్టెంట్స్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ మీద వాళ్ళు పెట్టినటువంటి గ్రీవియన్స్, అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది. ఇలా క్లియర్ చేసిన తర్వాత అంటే ఎస్ఐ టు హెచ్ఎమ్స్ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అట్లాగే ఎస్ఏలు పెట్టినటువంటి గ్రీవియన్స్, అబ్జెక్షన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి సీనియారిటీ ర్యాంకు అందరికీ కూడా మార్చడం జరిగిందనమాట. చాలా వరకు కూడా అందరికీ ఇంతకుముందు మనకున్నటువంటి సీనియారిటీ ర్యాంకు ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయింది. సో అలా కొత్తగా మారినటువంటి సీనియారిటీ ర్యాంక్ని స్కూల్ అసిస్టెంట్లు ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. దానికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్, ట్రెజరీ ఐడి, నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై డీటెయిల్స్ మీద మనం ప్రెస్ చేయగానే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆ ప్రాసెస్ మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్గా అయినటువంటి హెచ్ఎమ్స్ ట్రాన్స్ఫర్స్ అట్లాగే స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు పెట్టినటువంటి గ్రీవియన్స్ రిజాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకు మారినటువంటి లేటెస్ట్ ర్యాంక్ని మనం ఎలా తెలుసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ముందుగా అందుకు సంబంధించినటువంటి ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ద్వారా మనం ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. సక్సెస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క లేటెస్ట్ మారినటువంటి ర్యాంక్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఆల్రెడీ మన కొంతమందికి హెచ్ఎమ్స్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంతమంది ఎస్ఐలు ఆ ప్రమోషన్ వెళ్ళటము, నెక్స్ట్ అట్లాగే గ్రీవెన్స్లో పెట్టినటువంటి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి రిజాల్వ్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఈ ర్యాంక్ మారడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క లేటెస్ట్ ర్యాంక్ని తెలుసుకోవచ్చు.